నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు కదండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి నిద్ర మెయిన్ రీజను. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవ్వాలన్నా కూడా సొల్యూషన్ కూడా నిద్రే. సో ఈరోజు ఈ సమస్య పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడం కోసం మనతో పాటు ఆ పరిష్కార మార్గం చెప్పడానికి డాక్టర్ గారు ఉన్నారు, తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు పెట్టిన కామెంట్స్లో తీసుకున్న క్వశ్చనే ఇది కూడా. థ్యాంక్ యూ అండి, మీరు కామెంట్స్లో స్పందిస్తున్నందుకు. మీలాంటి సమస్యతో బాధపడే చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. సో డాక్టర్ గారిని అడిగి ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇందుకీ స్టూడియోలో ఎవరున్నారో మీకు చెప్పలేదు కదా, డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారండి. వంటింటి చిట్కాలకి పెట్టింది పేరు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నిద్రలేమి సమస్య అని ఏ ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఇప్పుడు నాకు కడుపులో నొప్పి అన్నా, గ్యాస్ పట్టేసిందన్నా, ఇంక ఏది ప్రాబ్లం అన్నా, హెడ్ఏక్ అన్నా, స్ట్రెస్ అన్నా నిద్ర నిండిపోతున్నారు అంటారు. ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం వెయిట్ గెయిన్ అయిపోవటం. డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా నిద్ర ఎన్ని గంటలు పోతున్నారు అని అడుగుతున్నారు. కానీ తెలుసు, నిద్ర ప్రాముఖ్యత తెలుసు, కానీ పడుకోలేము. ఏదో ఒక పనులో, లేకపోతే అలవాటైపోయిందో, లేకపోతే గాడ్జెట్స్ చూడటమో పడుకునేటప్పుడు. సో దీనికి ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారం చెప్పండి. మీరు ఇవన్నీ చెప్తుండేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. చెప్పండి సార్. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్పారమ్మా. నిజం. సో మీరు అన్నట్లు ఈ సమస్యలన్నీ తగ్గిపోవాలంటే కంటి నిండా నిద్రపోవాలమ్మా. మీరు అన్నట్లు ఆ భాగ్యం ఎంతమంది నోచుకుంటున్నారమ్మా? అవును, అనేక రకాల కారణాలు. సో దీనికోసం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఇంజెక్షన్స్ వేయించుకుంటారు. మరీ తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో టెంపరీగా అడ్మిట్ అయిపోయి ఇంజెక్షన్స్ తీసుకుని సెలైన్ బాటిల్స్ ఎక్కించుకోవడం, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్ని రోజులు తర్వాత అవి కూడా పనిచేయవు. అవి మత్తును కలుగజేస్తాయి కానీ శరీరానికి మళ్ళీ ఇబ్బంది పెడతాయమ్మా. తాత్కాలికంగా నిద్ర మత్తు వస్తుంది తప్ప దానివల్ల అనారోగ్యకరంగా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా తాత్కాలికంగా టెంపరీగా అది సజెస్ట్ చేస్తారమ్మా. సో బాగా నిద్ర పట్టేందుకు, కంటి నిండా నిద్ర పట్టేందుకు మంచి ఫార్ములా చెప్తాను చూడమ్మా. తప్పకుండా. సరస్వతి ఆకు చూర్ణము, తర్వాత ఓచ అంటారు. ఓచ అని కొమ్ములమ్మా. చిన్నపిల్లలకు మామూలు పూర్వకాలము చిన్నపిల్లలకి వజన్ అరగదీసేసి చనవాలతో కానీ తేనెతో కానీ మాటలు బాగా వచ్చేందుకు నాలుకకు అప్లై చేసేవాళ్ళమ్మా. వసపోయడం ఉంటుంది కదమ్మా. అదేనా పెద్దలు మన పూర్వకాలం అంతా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల భాగంగా, ఆచార వ్యవహారాల్లో భాగంగా అది ఉండిందమ్మా. వస గంధం తీసేసి పిల్లలకి చనవాలతో గంధం తీసి కానీ తేనెతో గంధం తీసి కానీ అప్లై చేసేవాడు. వచ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో వచ తర్వాత మూడవది వచ్చేసి అశ్వగంధమ్మ. సో ఈ మూడు ఒక్కొక్కటి ఒక 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అంటే సరస్వతి చూర్ణము, వచ చూర్ణము, అశ్వగంధ చూర్ణం. ఈ మూడు మనకు మార్కెట్లో దొరుకుతాయి. మనసుంటే మార్గం ఉంది, ఏం కష్టపడక్కర్లేదమ్మా. కొంచెం విచారించేసేసి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మెడిసిన్స్ దొరికే వాటిలో మనం పోయేసేసి ఆ మూడు తెచ్చుకొని ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి. సరస్వతి, వచ, అశ్వగంధ మూడు కలపడంలో 30 గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా. 30 గ్రామ్స్ మూడు సమపాళ్లలో 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ 30 గ్రామ్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం రోజుకు 1 గ్రామ్ ఔషధం వాడుకోవడం వల్ల 1 మంత్కి సరిపోతుంది. 1 మంత్ మెడిసిన్ రెడీ అయిపోయింది ఈ మూడు కలపడం వల్ల. దీన్ని ఏం చేయాలంటే రాత్రి పడుకునేటప్పుడు ప్రతిరోజు ఒక గ్రామ్, అంటే మ్యాక్సిమం ఒక 7-8 చిట్కలు అనుకోండమ్మా. కొంచెం అటు ఇటైనా పర్లేదు, 7-8 చిట్కలు అప్రాక్సిమేట్. అంటే చిట్క అంటే తెలుసు కదమ్మా, పించ్ ఎగ్జాక్ట్లీ. సో 7-8 పించెస్ అనుకోండమ్మా. అప్రాక్సిమేట్గా అయితే ఆల్మోస్ట్ 1 గ్రామ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని స్వచ్ఛమైనటువంటి నెయ్యితో కలుపుకొని తీసుకోవాలమ్మా. ఒక ప్లేట్లో తీసుకొని ఆ 1 గ్రామ్ పౌడర్ని తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఒకవేళ ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది, ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే మామూలు గేదె నెయ్యి అని వాడుకోవచ్చు. సో ఆ రెండు రంగరించేసేసి చప్పరించేసి మింగేసి వీలైతే 1 కప్పు పాలు తాగొచ్చు, లేకపోతే అలాగే ఉండొచ్చు ప్రాబ్లం. సో దీనివల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. నిద్ర పడుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చమ్మా. ఆ డౌట్ కూడా మీకు వచ్చే డౌట్ కూడా నేను ఊహించి చెప్తున్నాను చూడండి. సో మొదటి రోజు నుంచి బాగా నిద్ర పడుతున్నా డాక్టర్ గారు అని చెప్పేసి కూడా రావచ్చు. ఇన్స్టెంట్ గా వస్తుందా నిద్ర? ఎగ్జాక్ట్లీ అమ్మా. కానీ ఆయుర్వేద మెడిసిన్స్ యొక్క ప్రత్యేకత ఏంటమ్మా, 100లో 90% ఔషధాలు మన బాడీలో ఆ ట్యూనప్ చేసేదానికి కొంచెం టైం తీసుకుంటాయమ్మా. సో బాడీలో అసలు నిద్ర ఎందుకు కలగడం లేదంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సరిగా లేకపోవడము, అది సరిగా పనిచేయకపోవడం.
మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి జరగాలన్నా, అది బాగా పనిచేయాలన్నా, న్యాచురల్గా ఈ యొక్క ట్యూన్ జరగాలన్నా ఈ మెడిసిన్స్ పనిచేయాలి కాబట్టి ఆ న్యాచురల్ ప్రాసెస్కి టైం పడుతుంది కాబట్టి శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి వారం రోజులు పట్టవచ్చు, కొంతమందికి 10 రోజులు పట్టవచ్చు, కొంచెం టైం పడుతుంది. కానీ నిద్ర అయితే నార్మల్గా వచ్చేటువంటి కండిషన్ వచ్చేస్తుందమ్మా. ఓకే, ఫస్ట్ లోపలంతా రిపేర్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. కానీ ఏదో డాక్టర్ గారు చెప్పారు, మేడం చెప్పారు, నేను ఒక డోసు వాడుకున్నాను, నాకు నిద్ర లేదని అనుకోవద్దమ్మా. సో ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఓపికగా, పట్టుదలగా, ఒక దృఢ నిర్ణయంతో చక్కగా ఫాలో అవుతూ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బాడీ ట్యూనప్ అయిపోయి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కంటిన్యూగా బాగా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి. అసలు అంతకన్నా అదృష్టం ఉంటుందా? చాలా మంది పడుకోగానే నిద్ర పట్టేసిన వాళ్ళని అదృష్టవంతులు అంటారు సార్. ఈ రియల్ అమ్మా చెప్తాను, అదే కదమ్మా అదృష్టవంతులే కదమ్మా, భగవంతుడు ఇచ్చిన వరం అది. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఈ సరస్వతి ఆకులో నిద్రను కలుగజేసేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో నిద్ర సరిగ్గా లేకపోవడం చేత వివిధ రకాల ఇతర కారణాల వల్ల కూడా కొన్ని సెల్స్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ యొక్క సరస్వతి ఆకులో ఉన్నటువంటి కొన్ని రసాయనటువంటి పదార్థాలు బ్రెయిన్లో ఉన్నటువంటి కణాలని ఆ డ్యామేజ్ నుంచి అరికట్టబడి కణాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఈ సరస్వతి ఆకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుందమ్మా. మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు మెదడులో ఉన్నటువంటి కణాల యొక్క అనారోగ్య స్థితి నుంచి బయటపడేసేసి ఆ మంచి కణాలని మంచి ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఆ చెడు కణాల వల్ల, మంచి కణాల వల్ల, వివిధ కారణాల వల్ల ఏర్పడినటువంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాలను తొలగించేందుకు కూడా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి సరస్సు ఆకున్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఏడి తర్వాత ఎస్ఓడి, గ్లూటాథియోనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఈ రసాయన పదార్థాలు ఎంత ఎక్కువగా ఉత్పత్తి అవుతే అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ని అంత తక్కువగా అరికడతాయి, అంత చక్కగా అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ గ్లూటాథియోనిన్ ఇలాంటి రసాయన పదార్థాలని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ సరస్వతి ఆకు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ఓచా బెస్ట్ ట్రాంక్యులైజింగ్ ఏజెంట్గా ప్రూవ్ అయిందమ్మా. అంటే మనిషికి మానసికమైన ప్రశాంతి, మంచి నిద్ర కలిగేందుకు కూడా దీంట్లో ఉన్నటువంటి అసరాను ఇలాంటి రసాయన పదార్థాలను ఉపయోగపడతాయమ్మా. అందుకే చిన్నపిల్లలకి ఓజా పోయడం అని చెప్పేసి మీరు చెప్పారు కదమ్మా. సో దీనివల్ల ఏమంటే వాళ్ళు చిన్నపిల్లలు బాగా నిద్రపోతారమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్షేమదాయకంగా చిన్నపిల్లలు కూడా నిద్ర చాలా అవసరం కదమ్మా. పెద్దల కంటే కూడా చిన్నపిల్లలకు నిద్ర ఇంకా ఎక్కువ అవసరం. సో బాగా వాళ్ళు చిన్నపిల్లలు బాగా నిద్రపోవడం వల్ల ఏమైందంటే బాడీ గ్రోత్ బాగా జరుగుతుందమ్మా. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండవు, ఆరోగ్యకరమైనటువంటి ఆ గ్రోత్ వాళ్ళలో ఉంటుందమ్మా. వయసుకు తగ్గ ఎదుగుదల ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకు మంచి నిద్ర వచ్చేందుకు కూడా ఈ పరోక్షంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ తోనే కలుగుతుందమ్మా. సూపర్. సో అశ్వగంధ ఇది కెమికల్ బొటానికల్గా విథానియా సోమ్నిఫెరా అంటారమ్మా. సో అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అని అర్థం. సో నిద్రను కలగజేసేటువంటి అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత మరి మోడర్న్ సైంటిస్టులు కూడా విథానియా సోమ్నిఫెరా అని దానికి పేరు పెట్టడం జరిగిందమ్మా. సోమ్న అంటే నిద్రను కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి దాంట్లో ఉందమ్మా. అంటే విథానిన్స్, విథనాలైడ్స్, సోమ్నిఫెరిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఈ మనకు నిద్రను కలగజేస్తాయమ్మా. అంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి కూడా. సో వీటన్నిటికి తోడు నెయ్యి బిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందమ్మా. ఈ బిట్రిక్ యాసిడ్ అనేటువంటిది కూడా నిద్రను కలగజేసేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేందుకు ఉపయోగపడుతుంది. మెదడులో తయారైనటువంటి హానికారక పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ నెయ్యిలో ఉన్నటువంటి ఈ బిట్రిక్ యాసిడ్, తర్వాత ఈ విటమిన్ ఈ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. సరే దీనికి అన్ని తోడు వీలైతే నేను పాలు కూడా తాగొచ్చు అని చెప్పాను కదమ్మా. వీలైతే పాలు కూడా తాగొచ్చు. పాలల్లో ట్రిప్టోపాన్ అని చెప్పేసి అమినో యాసిడ్ ఉంటుందమ్మా. సో ఇది కూడా నిద్రను కలగజేసేటువంటి పదార్థం. సో ట్రిప్టోపాన్ ఉన్నటువంటి పాలను తీసుకోవడం వల్ల కూడా ఈ మెదడులో మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి బాగా జరిగేసి నిద్రను కలుగజేస్తున్నాం. సో మనం సైంటిఫిక్గా ఆలోచన చేసినప్పటికీ మన మహర్షి చెప్పినది 100కి 100 వాళ్ళు సత్యవాకు కాబట్టి ఇక్కడ ఎలాంటి సందేహానికి తావు లేకుండా నిరభ్యంతరంగా, క్షేమదాయకంగా, సంతృప్తికరంగా, మంచి ఆశాజనకంగా తప్పకుండా వాడితే ఖచ్చితమైన ఫలితాలు అవుతాయమ్మా. సూపర్ సార్. మీరు ఇప్పటి వరకు ఏ సమస్యకి పరిష్కార మార్గం చెప్పినా మమ్మల్ని డాక్టర్లను చేసేస్తారు. మేము ఎలాగా ఏమంటారు ఆ మెడిసిన్ తయారు చేసుకోవచ్చో మీరు చెప్తారు. కానీ తయారు చేసిన మెడిసిన్స్ ఏమైనా దొరుకుతాయో ఆయుర్వేదంలో? కొన్ని దొరుకుతాయమ్మా. ఇప్పుడు చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మనకు ద్రాక్ష అరిష్టాన్ని దొరుకుతుందమ్మా. అంటే మనకు ద్రాక్షతో తయారు చేస్తారు. ద్రాక్ష తయారు చేసినప్పుడు లిక్విడ్. అట్లా అశ్వగంధ అరిష్టాన్ని దొరుకుతుందమ్మా. సో రోజు రాత్రిపూట ఒక 10 ml ద్రాక్ష అరిష్ట, 10 ml అశ్వగంధ అరిష్ట 2 లిక్విడ్ ఫామ్లో దొరుకుతాయి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో.
10 ml ఒక ద్రాక్షారిష్ట, 10 ml అశ్వగంధరిష్ట తీసుకొని ఒక గ్లాస్లో అక్కడికి ఇంచుమించు ఒక 20 ml నీళ్లు కలపాలమ్మా. 20 ml లిక్విడ్ ఉంది కదమ్మా, 20 ml లిక్విడ్కి 20 ml వాటర్ కలిపేసారు. రోజు రాత్రిపూట సేవిస్తుండాలమ్మా. ఈ విధంగా సేవించడం వల్ల కూడా మెదడులో వివిధ రకాలైన మార్పులు జరిగేసేసి ప్రశాంతమైన నిద్ర వాళ్ళ సొంతం అయిపోతుందమ్మా. దీనివల్ల కూడా అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ద్రాక్షలో ఉన్నటువంటి కెమికల్స్, తర్వాత ఈ అశ్వగంధలో ఉన్నటువంటి కెమికల్స్, వీటి వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందమ్మా. అంటే మామూలుగా ఫ్రూట్స్లో కూడా గ్రేప్స్ తినొచ్చా? తినొచ్చమ్మా. గ్రేప్స్ కూడా బాగా తీసుకోవచ్చమ్మా. గ్రేప్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గ్రేప్స్ తీసుకోవచ్చు. లేకపోతే రోజు నేను చెప్పినట్లు ఔషధ రూపంలో కూడా గ్రేప్స్ని ఈ పద్ధతిలో మనం తయారు చేసి మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ద్రాక్షారిష్ట, అశ్వగంధారిష్ట సమభాగాలు కలిపి తీసుకుంటే చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. తాగలమా సార్? ఏమైనా స్మెల్ ఏముండదమ్మా. పిల్లలు కూడా తీసుకోవచ్చమ్మా. పిల్లలు అయితే డోస్ తగ్గించుకొని వాడుకోవాలమ్మా. అట్లా అన్నట్లు ఇప్పుడు ఈ అశ్వగంధ చూర్ణం ఉందమ్మా, ఇంతకుముందే చెప్పాను. కేవలం అశ్వగంధ చూర్ణం కూడా మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతుంది టిన్స్. ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఒక 2.5 grams అంటే ఒక 1/2 teaspoon పౌడరు ఒక కప్ ఆఫ్ మిల్క్లో కలుపుకొని కాస్త నెయ్యి, వీలైతే కాస్త తేనె కూడా వేసుకోవచ్చమ్మా. షుగర్ ఇలాంటివి లేకపోవడం వల్ల వాళ్ళైతే వెయిట్ లేకుండా, అదేవిధంగా షుగర్ లేకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నటువంటి వాళ్ళైతే, ఈ కొలెస్ట్రాల్ సమస్య లేకున్నటువంటి వాళ్ళైతే నెయ్యి, తేనె ఇలాంటివి కూడా వాడుకోవచ్చమ్మా. లేకపోతే పల్చడి పాలు, జస్ట్ ఒక 100 ml పాలలో ఒక 1/2 teaspoon పౌడర్ కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా, అదే నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, తీసుకున్న వెంటనే చేంజ్ రాదు కానీ బాడీ ట్యూన్ అయ్యేదానికి 1-10 రోజులు టైం పడుతుంది. కాబట్టి క్రమక్రమంగా ఇదైపోతుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు ఆ మందులు వాడుకుంటూ దీన్ని కూడా కొనసాగిస్తూ క్రమక్రమంగా ఆ మందులు డోస్ తగ్గించడం కానీ వైద్యులు సూచించిన మేరకు ఆ మందులు ఆఫ్ చేసినప్పటికీ నిద్ర వీళ్ళ సొంతం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం దేదీప్యమానంగా వెళ్ళిపోతుంటుందమ్మా. సూపర్ సార్, సూపర్. సో చూసారు కదండి, నిద్రకు సంబంధించి చాలా చక్కటి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది, అందుబాటులోనే ఉంటుంది. ఆయుర్వేదం షాప్లో ఈ 3 చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, 3 ఇంగ్రీడియంట్సే. సో తెచ్చుకొని రోజు కొంచెం కొంచెం తీసుకోండి. లోపలంతా రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా నార్మల్గా నిద్ర వచ్చేస్తుందంట. సో మీరందరూ అది పాటించి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ ద ఛానల్.